హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కరివేపాకు పచ్చడి చేస్తానండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని రుచిగా కలుపుకొని తిన్నామంటే ఏముంటుంది పోండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన చట్నీలలో కరివేపాకు పచ్చడి అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కంటికి గుండెకి చాలా మంచిదంట. ఓకేనా, మీరు కూడా ఈ పచ్చడి తీసుకొని దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుందండి. ఈ చట్నీ తిన్నాను కాబట్టే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కావాలంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తాను. మీకు కావాలి ఎంత మెజర్మెంట్తో తీసుకోవాలనేది ఖచ్చితంగా చెప్తానండి. ఓకేనా. అలానే చంద్రగ్రహణం రోజు గరిక ఎందుకు వేస్తారు? బియ్యంలలో, పప్పులలో, ఉప్పులలో అన్నిట్లలో గరిక ఎందుకు వేస్తారా అని నాకు ఖచ్చితంగా చెప్పండి. నాకు తెలుసు కానీ అంత క్లారిటీగా తెలియదు. మీకు ఎవరికైనా క్లారిటీగా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఈ చట్నీ కూడా ఖచ్చితంగా చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు డీటెయిలింగ్ కావాలంటే కూడా నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకేనా. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ కూడా వేసి వెళ్ళండి. ఓకేనా. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఓకేనా. బాయ్.